క్రాస్ బెల్ట్‌ని కరెక్ట్‌గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా బ్యాక్ పార్ట్‌ని, ఫ్రంట్ పార్ట్‌ని ఇక్కడ నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. అదేవిధంగా కింది వైపు ఖర్చుల కోసం వదిలి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 ఇంచెస్ వచ్చింది. నేను ఎప్పుడు కూడా 2 ఇంచెస్ ఉండే విధంగానే కట్ చేసుకుంటాను. ఈ 2 ఇంచెస్ 1 ఇంచ్ పై వైపు ఖర్చుల కోసం తీసుకోవాలి, హాఫ్ ఇంచ్ కింది వైపు ఖర్చుల కోసం తీసుకోవాలి. మొత్తం 1.5 ఇంచ్ మనము ఈ 2 ఇంచెస్కి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా 1.5 ఇంచ్ యాడ్ చేయంగా 3.5 ఇంచెస్ వస్తుంది ఇటు సైడు. అదేవిధంగా ఆ 3.5 ఇంచ్కి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి హుక్స్ వైపు తీసుకుంటాము. ఇటు సైడు హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 4 ఇంచెస్గా తీసుకుంటాము. అర్థమైంది కదా. ఈ మిడిల్లో 3 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా తీసుకుంటాము. ఆ లెంత్ ఎంత దూరంలో తీసుకోవాలి అంటే హుక్స్ వైపు నుంచి 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అక్కడ 3 ఇంచెస్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. క్రాస్ బెల్ట్ కోసము క్లాత్ అయితే కింది వైపు 2 క్లాత్స్ అయితే పెట్టుకున్నాను నేను. ఫ్రంట్ పార్ట్ తీసుకొని డాట్ వేసిన తర్వాత ఎంత వెడల్పు అనేది ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాక్ పార్ట్ డైరెక్ట్గా పెట్టుకొని ఆ వెడల్పు అనేది ఎంత ఉంటుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను కదా, ఇలా అయినా లేకపోతే బ్యాక్ పార్ట్ని తీసుకొని కింది వైపు ఎంత వెడల్పు ఉందో అక్కడికి ఇలా నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవైపు 3.5 ఇంచెస్ ఖర్చులతో కూడా కలిపి ముందు చెప్పాను కదా, ఇటు సైడ్ 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. ఇటు సైడ్ 4 ఇంచెస్కి ఇది ఒక సైడ్ వస్తుంది 4 ఇంచెస్ అనేది. ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ క్రాస్ బెల్ట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను అన్లోడింగ్ మెథడ్లో స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి 1.5 ఇంచ్ అనేది యాడ్ చేశాను ఖర్చుల కోసము. మీరు ఒకవేళ ఓవర్లాక్ చేసే పని అయితే 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చుల కోసము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చెక్ చేసుకుని కూడా చెప్తాను చూడండి. లైనింగ్ 2 పీసెస్ని మెయిన్ క్లాత్ పైన పెట్టుకునేసి హాఫ్ ఇంచ్ కింది వైపు ఖర్చులు కుదిలాం కదా, అదే గ్యాప్తో ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ అటు సైడ్ తిప్పి టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ మీద పడే విధంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని కింది వైపు కరెక్ట్గా ఈ విధంగా తిప్పుకొనేసి టాప్లో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి 2 టైమ్స్ ఇలా స్టిచ్చింగ్ చేశాను నేను. ఇప్పుడు ఒక లైనింగ్ మాత్రమే రిమూవ్ చేసి ఇంకొక లైనింగ్ మెయిన్ క్లాత్ను మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం రెడీ చేసుకున్న క్రాస్ బెల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉందన్నమాట పొడవు అనేది. అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నాను కదా, దాన్ని ముందు వైపు వదిలి కింది వైపు ఈక్వల్గా ఉండే విధంగా బ్యాక్ పార్ట్కి పెట్టుకునేసి ఇక్కడ నేను చూపించిన విధంగా ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్స్ 2 కూడా ఈక్వల్గా ఉండాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా నేను చూపించిన పెట్టుకొని 2 ఇంచెస్ వరకు ఆ షేప్ ఎలా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి 1 ఇంచ్కి అదే షేప్లో డ్రా చేసుకుని ఆల్రెడీ కట్ చేసిన దాంట్లోకి కలిపేసేయాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇది ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఎక్కువ తక్కువ లేకుండా సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ని అన్లోడింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చెప్తాను, చూసేయండి. ముందైతే లైనింగ్ని ఒకటి రిమూవ్ చేసేయండి. ఒక లైనింగ్ని రిమూవ్ చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. చూసారు కదా ఏ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వి షేప్ నుంచి స్టార్ట్ చేయాలి. వి షేప్ లాగా వచ్చింది కదా, అక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైవైపు 1 ఇంచ్ వదిలాను కదా, హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఎందుకు స్టిచ్చింగ్ చేసుకున్నామంటే అది ఫోల్డింగ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచు పైవైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది 1 ఇంచ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని సైడ్స్లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టుకొని సైడ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా సరిపోయింది. 2 క్లాత్స్ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒక పీస్ లైనింగ్ని స్టిచ్చింగ్ చేయకుండా వదిలేసాం కదా, ఆ లైనింగ్ని ఖర్చుల్ని క్లోజ్ చేస్తూ ఇక్కడ నేను చూపించిన విధంగా క్రాస్ బెల్ట్ పూర్తిగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నీట్గా ఈ విధంగా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకున్నామంటే అన్లోడింగ్ మెథడ్లో ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. సైడ్లో కూడా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ క్లాత్ ఉందన్నాను కదా, దాన్ని ఈ షేప్ ఎలా ఉందో అదే విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి.
ఉక్స్ పట్టి వైపు కూడా చూడండి స్ట్రైట్‌గా వచ్చింది క్లాత్. ఈ క్రాస్ బెల్ట్ షేప్ కూడా ఇలా కర్వ్ షేప్ వచ్చిన విధంగా ఉండాలి. కొంతమందికి స్ట్రెయిట్‌గా వచ్చేస్తుంది. ఆ విధంగా కాకుండా ఇలా క్రాస్‌గా వచ్చే విధంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూసారు కదా! ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.